నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక న్యాయం అందేలా చూడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందన్న రాష్ట్రపతి. కామన్వెల్త్ అటార్నీ సొలిసిటర్ జనరల్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ప్రసంగించిన ద్రౌపది ముర్ము. గతాన్ని విస్మరించిన ఏ దేశం పురోగతి సాధించలేదన్న ప్రధానమంత్రి. అస్సాంలో 11,600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన నరేంద్ర మోదీ. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రానున్న ఎన్నికలలో సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించిన ఇరువురు నేతలు. విశాఖ టెస్టు మ్యాచ్లో 398 పరుగుల ఆధిక్యంలో టీమిండియా. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు. మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కామన్వెల్త్ అటార్నీ సొలిసిటర్ జనరల్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం కామన్వెల్త్ దేశాల మధ్య పర్యావరణం, క్రాస్ బోర్డర్స్ తదితర అంశాల్లో అంతర్జాతీయంగా న్యాయ వ్యవస్థలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారన్న రాష్ట్రపతి న్యాయం అందించే సమయంలో సామాజిక న్యాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని న్యాయవాదులకు, న్యాయమూర్తులకు సూచించారు. Community and legal scholars from the Commonwealth nations. Many of you have come from far, and all of you have given 2 days for brainstorming over a matter of critical significance, namely cross-border challenges in justice delivery. I hope you have had memorable formal and informal discussions and fruitful sharing of ideas and experiences during the conference. I see before me some of the best minds of the legal fraternity from around the world. While you have deliberated on various topics on the agenda in precise specifics and great details, I can only offer a general and generic overview that may complement your ground level understanding of the situation. Let me ask the basic questions. What does justice mean? The great Indian knowledge tradition offers a range of answers. The Sanskrit term closest to justice is nyaya, which means both what is just and what is right. Nyaya is also the name of one of the 6 systems of classical Indian philosophy, which is essentially similar to the study of logic in the West. So, what is right and just is also logically sound. These 3 qualities combine to define the moral order of a society. That is why you, the representatives of the legal profession and the judiciary, are the ones who help in upholding the order. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు భారత్లోని పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేడు అస్సాంలో పర్యటించిన ఆయన రాష్ట్రంలో 11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ దేశంతో పాటు దక్షిణాసియాతో ఈశాన్య ప్రాంత అనుబంధాన్ని ఇవి మెరుగుపరుస్తాయని తెలిపారు. గత దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో పర్యాటకులు ఈ ప్రాంతాలని సందర్శించారన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత అధికారంలో ఉన్నవాళ్లు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విస్మరించి వాటిని పాటించడం అవమానకరం అనే భావన కల్పించారన్నారు. రాజకీయ లబ్ధి కోసం మన గతాన్ని మరుగున పడేలా వ్యవహరించారని ఆరోపించారు. గత జ్ఞాపకాలను తుడిచేసిన ఏ దేశం కూడా పురోగతి సాధించలేదన్న ప్రధాని అవి కేవలం పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు, ఏళ్ల నాటి భారత నాగరికతకు చిహ్నాలని అన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అస్సాంలో శాంతి స్థాపనకు కృషి చేశామన్నారు. ఫలితంగా ఇప్పటికే 7,000 మందికి పైగా యువత ఆయుధాలను విడిచిపెట్టి దేశ ప్రగతిలో భాగస్వాములయ్యారన్నారు.
असम के विकास से जुड़े प्रोजेक्ट्स आपको सौंपने का सौभाग्य मिला है। थोड़ी देर पहले यहां 11,000 करोड़ रुपयों के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है। ये सारे प्रोजेक्ट असम और नॉर्थ ईस्ट के साथ ही दक्षिण एशिया के दूसरे देशों के साथ इस क्षेत्र की कनेक्टिविटी को और मजबूत करेंगे। ये प्रोजेक्ट असम में टूरिज्म सेक्टर में नए रोजगार पैदा करेंगे और स्पोर्टिंग टैलेंट को भी नए अवसर देंगे। ये मेडिकल एजुकेशन और हेल्थ केयर सेक्टर में भी असम की भूमिका का विस्तार करेंगे। मैं असम के नॉर्थ ईस्ट के अपने सभी परिवारजनों को इन परियोजनाओं के लिए बहुत बहुत बधाई देता हूं। मैं कल शाम को यहां आया। जिस प्रकार से गुवाहाटी के लोगों ने रोड पर आकर के स्वागत सम्मान किया, अबाल वृद्ध सभी हमें आशीर्वाद दे रहे थे। मैं आप सबका हृदय से आभार व्यक्त करता हूं। ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. మంగళవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. సభా కార్యక్రమాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై రేపు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత కె పవన్ కళ్యాణ్లు నేడు అమరావతిలో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన వీరి సమావేశంలో రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఉమ్మడిగా సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరిగాయి. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలుచోట్ల అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అధినేతలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించబడడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. విశాఖలో ఇన్ఫోసిస్ ప్రారంభించడంతో ప్రపంచ ప్రసిద్ధ ఐటీ సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పడానికి సిద్ధమవుతున్నాయని వివరించారు. రామాయపట్నం కానీ, మచిలీపట్నం కానీ, మన ఉత్తరాంధ్రకు సంబంధించి మూలపేట పోర్టు కానీ 3 పెద్ద పోర్టుల నిర్మాణానికి ఈరోజు ముందుకొచ్చి రామాయపట్నం పోర్టు ఈరోజు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది అనేటువంటి విషయం. ప్రతిష్టాత్మకమైనటువంటి భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేదా విశాఖపట్నంలో అదాని డేటా సెంటర్ కానివ్వండి, మొన్ననే ముఖ్యమంత్రి గారితో ప్రారంభించినటువంటి ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలు కానివ్వండి, ఈరోజు వారిని చూసి మిగిలినటువంటి పెద్ద పెద్ద సంస్థలు, విప్రో లాంటి సంస్థలు కానివ్వండి, ఐబిఎం లాంటి సంస్థలు కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఈరోజు పెద్ద సంస్థలన్నీ కూడా విశాఖపట్నం వేదికగా వారి కూడా కార్యకలాపాలను మొదలు పెట్టాలనేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వంతో జోరుగా చర్చలు చేస్తూ ముందుకు వచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఏదో రకంగా విశాఖపట్నం మీదో, రాష్ట్రం మీదో, ప్రభుత్వం మీదో, జగన్మోహన్ రెడ్డి గారి మీదో బురద జల్లేస్తే రేపు మనకి ఎన్నికల్లో మేలు జరిగిపోతుంది అనుకుంటే వారి అమాయకత్వం. దయచేసి రాష్ట్ర భవిష్యత్తుని మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మీరు పడేటువంటి తపన మానుకుంటే మంచిది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా నెరవేరుస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కాకినాడలోని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పేదలకు మంచి చేయడానికి రాజకీయ పార్టీలు ఉన్నాయన్న మంత్రి రాజకీయ పార్టీలు తమకు న్యాయం చేస్తాయనే విశ్వాసంతో ప్రజలు ఉన్నారన్నారు. పేదలకు న్యాయం చేస్తానని కంకణం కట్టుకున్న తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేయడాన్ని ఆయన ఈ సందర్భంగా తప్పుపట్టారు. రాజకీయ పార్టీలు మాకు మంచి చేస్తాయని మీకు ఎజెండా ఏమిటి? ఎదుటివాడి జెండా మోయటం మీ ఎజెండా, ఎదుటివారి అబద్ధాల్ని కొనసాగించడం మీ ఎజెండా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఒక్కసారి ఆత్మసాక్షిగా ఆలోచన చేయండి. ఇందుక మనకి మహాత్మా గాంధీ బలిదానం చేసి నిరాహార దీక్షలు చేసి సత్యమేవ జయతే అని చెప్పి స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. ఇందుక ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగాన్ని ఇచ్చింది. అంటే పేదవాడిని హింసించేవాడికి సపోర్ట్ చేయడానిక? ఇప్పటికైనా మీ మనస్సు మార్చుకోండి. మార్చుకోమని మీడియా ద్వారా మిమ్మల్ని అభిమానించేటువంటి అందరిలో మేము కూడా ఉన్నామని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆలోచించండి. ఓటును ఆయుధంగా వాడి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె పద్మనాభయ్య అన్నారు. విజయవాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తలు పాల్గొని ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా పద్మనాభయ్య మాట్లాడుతూ ఓటు ప్రాథమిక హక్కుగా గుర్తించి ప్రతి ఒక్కరూ ఓటు వేయడం బాధ్యతగా భావించాలన్నారు. గత పాలకులు సమాజ సేవకులుగా ప్రవర్తిస్తే నేడు రాజకీయాల్లోకి క్రిమినల్స్, అవినీతి పరులు అధిక సంఖ్యలో వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఎన్నికల అధికారి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఓటర్ల క్రియాశీలత, భాగస్వామ్యమే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాయి అని అన్నారు. ఓటర్ల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం ప్రతిష్ట మారుతుందన్నారు. పట్టణ ప్రాంతాలలో విద్యార్థికుల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ఐక్యంగా కృషి జరగాలన్నారు. ఎందుకు ఇప్పుడు సిటీస్లో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చాలా తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే మన మిడిల్ క్లాస్ యొక్క ఇండిఫరెన్స్. ఏమిట్లే వెళ్ళి ఓట్ చేసేది, ఏం చేయాలా, మన ఓటు డిఫరెంట్, ఒక ఓటు నా ఓటు వల్ల డిఫరెన్స్ వస్తూ ఉందా? మా ఆవిడ ఎప్పుడు ఆర్గ్యూ చేస్తుంది, రావమ్మా ఓటు చేద్దామంటే నా ఒక్క ఓటు వల్ల ఏం పెద్ద డిఫరెన్స్ ఏం రాదులేండి అని. ఇట్స్ వెరీ వెరీ రాంగ్. ఓటు హక్కు విలువని గుర్తించడంలో అందరూ కూడా ముందుగా ఉండి రాజకీయ పార్టీలు అన్నిటి కూడా దీని గురించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో, ఆసక్తితో కనుక చేయటం మంచిది. అటువంటి కార్యాచరణ ప్రణాళిక చేయాలి. ఎలక్షన్ కమిషన్కి ఈ ఓటు హక్కు వీటి నిర్దేశంలో కొన్ని విధి విధానాలు ఉన్నాయి. జనాభాలో 65% మించి ఓటు హక్కు ఉండకూడదు. తక్కువ కూడా ఉండకూడదు, ఎక్కువ కూడా ఉండకూడదు. ఎక్కువ కనుకుంటే బోగస్ ఓట్లు ఉన్నట్లే. తక్కువ ఓట్లు కనుక ఉన్నట్లయితే మనం చేయవలసిన స్థాయిలో మన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుకోలేదు, వేగం అనేది దానివల్ల అవగతం అవుతుంది. అంచేత ఆ వాటర్ మార్క్కి 65% వాటర్ మార్క్ అటు ఇటుగా ఓటర్స్ సంఖ్యాపరంగా ఉన్నాయి. కాకపోతే ఈ 18 సంవత్సరాలు వయసు ఉన్న తరుణ వయస్కులైన ఓటర్లు కనీసం 2% పాపులేషన్లో ఉండాలి. దీనికోసం కూడా ఎలక్షన్ కమిషన్ ప్రతి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ప్రత్యేకమైన సూచనలు చేస్తూ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు, మీ రాష్ట్రంలో తరుణ వయస్కులైన ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది, వీటి సంఖ్యను పెంచే విశేష కార్యక్రమాలు మీరు చేయాలి అని. ఇప్పుడు ప్రకటనలో ఎంతకాలం ఇలా లైన్లో గడిపేస్తారు? డిజిటల్ పేమెంట్ వాడండి, చిటికలో పరిష్కారం పొందండి. ఎంతకాలమని పాత పద్ధతుల్ని పాటిస్తారు? డిజిటల్ పేమెంట్ చాలా తేలిక. చూడండి, చిటికలో పేమెంట్ చెల్లించండి. వాలెట్ కోసం వెతుకుతున్నారా? డిజిటల్ పేమెంట్ వాడండి, ఎప్పుడైనా ఎక్కడైనా, మరియు సురక్షితం కూడా. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వెల్కమ్ బ్యాక్.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సామాజిక మాధ్యమాల వేదికగా చురుగ్గా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని బీజేపీ నేషనల్ మీడియా కోర్ కన్వీనర్ జశ్వంత్ జైన్ అన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ మోర్చా సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా జశ్వంత్ జైన్ మాట్లాడుతూ జన్ధన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ఉజ్వల్ యోజన వంటి పథకాలలో లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాలకు డబ్బులు వేస్తున్నారని, మైనార్టీ సోషల్ మీడియా దీనిని సమాజంలోకి తీసుకువెళ్లేలా ప్రతి ఒక్క మైనార్టీ నాయకులు ముందుండాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్పసంఖ్యాక వర్గాల వారికి చేయూతనిచ్చి వారిని పైకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడుతూ కొన్ని సంస్థలు విషయాన్ని నూరిపోస్తున్నాయని, అటువంటి వారి పట్ల జాతీయవాద మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. సోషల్ మీడియా వేదికగా వేర్పాటువాదులకు ధీటైన జవాబు ఇవ్వాలన్నారు. सोशल मीडिया टीम के माध्यम से हम पूरे प्रदेश में हर स्कीम के बारे में जानकारी हम जन जन तक पहुंचाएंगे. उसमें हमें आंध्र प्रदेश की सोशल मीडिया टीम जो माइनॉरिटी मोर्चा की है उसका जो सहयोग रहेगा. साथ ही साथ हमारे यहाँ के आंध्र प्रदेश के अल्पसंख्यक मोर्चा के अध्यक्ष श्री बाजी साहब से भी बात हुई हमारी. तो इसको जो सोशल मीडिया को हम बहुत इम्पोर्टेंस दे रहे हैं और उसी के माध्यम से हम लोगों तक पहुँचकर जो हमारे देश में डेवलपमेंट हो रहे हैं उसकी जानकारी हम पूरे अल्पसंख्यक समाज में देना चाहते हैं. వాడలో హిందువులు, ముస్లింలు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు అందరూ కూడా బంధవ్యంతో పిలుచుకున్నటువంటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఈ దేశ వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి కొన్ని సమూహాలు, సంస్థలు దేశాల యొక్క ప్రోద్బలంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్వేషాలు రగిల్చాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కొన్ని శక్తుల సమూహాలు మాత్రమే విద్వేషాలు రగులుస్తూ ఉన్నాయి. వాటి పట్ల అప్రమత్తంగా ఉండటం కోసం ఈ సోషల్ మీడియా అనేది ఒక వేదికగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకొని మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో గర్వంగా చెప్పగలుగుతాం, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మైనారిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100కి 100% దేశభక్తులు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు రాజకీయ పదవుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యతనిచ్చిందని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. కడపలో జరిగిన కమలాపురం నియోజకవర్గ బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ కడప జిల్లా నుంచి చట్టసభలకు ఎంపికైన ఏకైక బీసీ వ్యక్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం కల్పించారన్నారు. అన్ని వర్గాల ఆత్మ గౌరవం కోసం వైసీపీ పార్టీ పనిచేస్తుందన్నారు. కేవలం మన జగనన్న వచ్చిన తర్వాతనే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేసి ఎన్నో పదవులు ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా నేను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా యాదవ సామాజిక వర్గం నుంచి చట్టసభల్లోకి అడుగుపెట్టడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా యాదవ సామాజిక వర్గం నుంచి కనీసం చట్టసభల గేటు కూడా మా కడప జిల్లాను చూసిన వాళ్ళ పాపాన పోలేదు. కానీ ఈరోజు జగనన్న పుణ్యానే ఈరోజు నేను చట్టసభల్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు కమలాపురంలో యాదవులు అందరం కలిసి ఐకమత్యంగా వచ్చే 24 ఎలక్షన్లలో రవెనను భారీ మెజారిటీతో గెలిపించాలనేసి మేమందరం నిర్ణయం తీసుకొని 50,000 పైచలకు మెజారిటీతో రవెనను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపిస్తామనేసి మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది. నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. దీనిని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాయి. దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2022లో దేశంలో 14 లక్షల క్యాన్సర్ కేసులు, 9 లక్షల క్యాన్సర్ మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్ విభాగం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వెల్లడించింది. పురుషుల్లో నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు పేర్కొంది. అదేవిధంగా దేశంలో 75 ఏళ్లలోపు వారు క్యాన్సర్ బారిన పడే ముప్పు 10.6% ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనూ క్యాన్సర్ను ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తున్నట్టు పేర్కొంది. ఇదిలా ఉంటే ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ఆర్మీకి చెందిన వైద్యులు జమ్మూ కశ్మీర్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. స్థానిక మహిళలకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. అదేవిధంగా పలువురికి క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహించారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని కొత్త ఢిల్లీలో నేడు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల్లో సంభవించే రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువతీ యువకులు, మహిళలు హాజరయ్యారు. రొమ్ము క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం, నివారణ విధానాలు, చికిత్సలు, మానసికంగా ఎలా ఎదుర్కొనాలనే అంశాలపై పలువురు వైద్యులు అవగాహన కల్పించారు. క్యాన్సర్పై ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి నుంచి ర్యాలీ నిర్వహించారు. దీనిని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్కి క్యూర్ లేదు, బట్ మనం ఎంత ఎర్లీగా కనుక మనం తీసుకోగలిగితే, అంటే ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే కనుక అంత బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి క్యూర్లో కానీ, అలాగే లాంగివిటీ ఆఫ్ లైఫ్లో కానీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కానీ. అంటే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కలగజేయడం, ఏ రకమైన అలవాట్లు మనం మార్చుకోవాలి అనే దాని మీద అవగాహన కలగజేయడం, ఎస్పెషల్లీ డ్రింకింగ్ కానివ్వండి, అలాగే సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ, అట్లీస్ట్ మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా మరీ సెడెంటరీగా ఉండడం కానీ, ఇలాంటివి కాకుండా బెటర్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోమనేది మన ప్రజల్లో అవేర్నెస్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎంత ఎర్లీగా, అంటే ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు పీరియాడికల్గా చెక్ చేయించుకుంటే గనక బెటరు. ఎర్లీ స్క్రీనింగ్, అంటే స్క్రీనింగ్ చేసి ఎర్లీ డిటెక్షన్ అయితే గనక మనకి అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. సో దాన్ని ప్రజల్లో విస్తృతంగా మనం ప్రచారం చేయడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణమవుతున్న కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా జేమ్స్ హాస్పిటల్ క్యాన్సర్ విభాగం ప్రధాన అధిపతి డాక్టర్ ఎం వెంకటరమణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో క్యాన్సర్ నివారణకు టీకా మందు తీసుకురానున్నట్లు తెలిపిందని, దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2020లో ప్రపంచవ్యాప్తంగా 1 కోటికి పైగా మరణాలు క్యాన్సర్ వల్ల సంభవించాయని తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ లాంటి వ్యాధులకి వ్యాక్సిన్ కూడా ఉంది. యూజువల్లీ దాని మీద అవగాహన అనేది మన దేశంలో రైట్ నో చాలా చాలా తక్కువ. దానికోసం కూడా మనం లేటెస్ట్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సర్ సర్వీక్స్ తాలూకా వ్యాక్సిన్ని మన ఆయుష్మాన్ భారత్లో పెట్టడం జరిగింది. అందరూ దాన్ని వినియోగించుకోవాలి. సర్వరిక్స్ కానీ, గార్డసిల్ కానీ ఏదో ఒక డోస్. 9 to 26 years ఓల్డ్ మధ్యలో ఉన్న అందరూ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. గర్ల్ చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ యాక్చువల్లీ. అంటే ఎంత యంగ్ ఏజ్లో వేసుకుంటే అంత మంచిది. క్యాన్సర్ సర్వీక్స్ నివారణ దాని ప్రధాన ఉద్దేశం. 95% వరకు నివారించగల శక్తి ఆ వ్యాక్సిన్కి ఉంటుంది. సో టీకా తీసుకోవడం అనేది చాలా మంచిది. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మన హాస్పిటల్లో ఈ నెలంతా కూడా క్యాన్సర్ సంబంధించిన ముందస్తు నిర్ధారణ కొరకు టెస్టులు కూడా మనం ఫ్రీగా చేయడం జరుగుతుంది. దానికి డాక్టర్ సలహా ప్రకారం మనం ఈ టెస్టులన్నీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకుని మన జిల్లా క్యాన్సర్ రహిత జిల్లాగా శ్రీకాకుళం జిల్లాని మనం అందరూ కష్టపడి చేయాలని చెప్పి నా ఉద్దేశం. ముగ్గురు డాక్టర్స్ కూడా క్యాన్సర్ ఎలాగ రాకుండా ఉండాలా, వచ్చిన తర్వాత ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఎవరు రాకుండా చూడాలి. అలాగే వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అవ్వాలి అనేది ఈ ముగ్గురు డాక్టర్స్ చక్కగా చెప్పారు. అది మన జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకొని క్యాన్సర్ రహిత శ్రీకాకుళం జిల్లాగా అందరూ ఉపయోగించుకోవాలని జెమ్స్ హాస్పిటల్ ఫ్రీగా అన్ని ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తున్నాయి. అది ఉపయోగించుకోవాలని ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జెమ్స్ హాస్పిటల్ తాలూకా కన్సర్న్డ్ డాక్టర్స్ ఈ ముందస్తు మనకి ప్రికాషన్స్ కూడా తెలియజేశారు. తర్వాత వచ్చే ఇబ్బందులను కూడా తెలియజేశారు. దానికి వాళ్ళ సహకారం కూడా ఎప్పుడూ ఉంటుంది.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రి వద్ద క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు క్యాన్సర్ కారకాలను, దానిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలను, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యురాలు ముని శ్రావణి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ముని శ్రావణి మాట్లాడుతూ క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు. మామూలుగా క్యాన్సర్ 90% క్యాన్సర్స్ అనేది కొన్ని వాటిల వల్ల మనం నివారించవచ్చు. ఫస్ట్ది స్మోకింగ్ చేయకపోవడం, ఆల్కహాల్ తీసుకోకపోవడము. నెక్స్ట్ వీటి వల్ల 70% ఆఫ్ ది క్యాన్సర్స్ అనేది మనం నివారించవచ్చు. ఇంకొకటి ఆడవాళ్ళల్లో వచ్చే మెయిన్ క్యాన్సర్ 2 రకాల క్యాన్సర్స్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ప్రతి తల్లి తన బిడ్డ కోసం ఖచ్చితంగా ఒక 6 నెలల పాటు తల్లిపాలే ఇవ్వాల్సి వస్తుంది. వాటి వల్ల 75%. బీజేపీ దిగ్గజ నేత పూర్వ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై తిరుపతిలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ సాంస్కృతిక విభాగం కార్యాలయం వద్ద నిరుపేదలకు స్వీట్లు పంచారు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అద్వానీ అసమాన కృషి చేశారని పలువురు నేతలు కొనియాడారు. ఎల్కే అద్వానీ గారికి ఈరోజు భారత రత్న పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉంది. మాకందరికీ ఈరోజు పండుగ దినం. అద్వానీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో మేము ఉన్నామని కాలరెగరే చెప్తున్నామనే దానికి మూల కారణం మన అద్వానీ గారు. అద్వానీ గారు 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీని ఈరోజు సొంతంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ ఎగుదలకు ఎంతో కృషి చేశారు. ఈరోజు మన భవ్య రామ మందిరం మొన్న జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ చేసిన బాలరాముని, అయోధ్య బాలరాముని దివ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పట్ల కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ రూపొందించారన్నారు. బడ్జెట్పై పలువురు దూరదర్శన్తో మాట్లాడుతూ యువత, మహిళలు, రైతులు, పేదల అభివృద్ధిని కాంక్షిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ధన్యవాదాలు తెలిపారు. యువత, మహిళలు సంక్షేమం, వారి అభివృద్ధి ధ్యేయంగా ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లుగా ఉందని సరే మేము తెలియజేసుకుంటూ 2024-25 కేంద్ర బడ్జెట్ కనుక మనం పరిశీలిస్తే నిర్మలా సీతారామన్ గారు భారతదేశ పురోభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పక తప్పదు. 47 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో 30 లక్షల కోట్లు రెవెన్యూ వసూలుగాను, 36 లక్షల కోట్లు రెవెన్యూ ఖర్చుగాను చూపించడం జరిగింది. దీంట్లో మహిళలు, యువత, రైతులు లాంటి వర్గాలనే కాకుండా మొత్తం అన్ని వర్గాలను కలుపుకొని వాళ్ళ యొక్క అభివృద్ధికి ఉపయోగపడేటట్లుగా ఈ బడ్జెట్ ఉంది. బడ్జెట్ వల్ల దీనివల్ల మన దేశంలో ఉన్నటువంటి 4 వర్గాల ప్రజలు, మహిళలు, యువత, రైతులు, పేదలు, సో ఈ 4 వర్గాల జనాలకు ఎంతో సహకారంగా ఉంటుంది. అలాగే మన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో భాగంగా ముద్ర రుణాలు, నగదు బదిలీ ఇలాంటివి పథకాల వల్ల ఎంతో చాలా మేలు జరగనుంది. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా జల్ జీవన్ మిషన్ కోఆర్డినేటర్ రామకృష్ణ పేర్కొన్నారు. జగ్గైపేట మండలం చిల్లకల్లు మండల కార్యాలయం, వత్సవాయి మండల కార్యాలయంలో గ్రామ జల సంఘం కమ్యూనిటీకి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నాణ్యతతో కూడిన జల్ జీవన్ మిషన్ పనులు నిర్వహించేందుకు కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ గ్రామ జల సంఘాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నీటి కొరత లేకుండా ఉండేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. భారత ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, కుళాయిలో నీళ్లు రావాలి. ఆ నీళ్లు కూడా 55 లీటర్లు ప్రతి వ్యక్తికి రావాలి. మొత్తం 240 లీటర్లు ఒక కుటుంబం 4 ఉంటే సభ్యులుంటే ఇవ్వాలనే లక్ష్య సాధనలో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వ మార్గదర్శక అనుగుణంగానే పనిచేయడం జరుగుతుంది. ఈరోజు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జల్ జీవన్ మిషన్ ప్రోగ్రాం ద్వారా ఇంటింటికి తాగునీటి కనెక్షన్ ఇవ్వాలని, హర్ ఘర్ జల్ ప్రతి గ్రామాన్ని ప్రకటించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి గొప్ప ప్రోగ్రాం ఇది. దీని ద్వారా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ అనేది జియో నెంబర్ 98 అనే దాని ద్వారా ఈ యొక్క డ్వాక్రా సంఘాల ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తే సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించి ఈ యొక్క కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. మాకు ఈ రోజు పెట్టినటువంటి కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ జలజీవన సంఘం అనేది ఒకటి కొత్తగా పెట్టి ఉన్నారు. సో అందులో భాగంగా డ్వాక్రా మహిళలను ఎన్నుకున్నారు. సో అందులో భాగంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.